Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే ఎందుకు అంత నెగిటివ్ రియాక్షన్స్ ఎందుకు వచ్చాయని, అంటే మామూలు అంత తిట్టేసి ఫోన్లు చేసి తిట్టే అంత యాక్చువల్లీ అదే నాకు కూడా అర్థం కాలేదు అనమాట. ఈ చెత్త సినిమాలు అనేవి దాని చెత్త కూడా అనలేము సార్. ఇప్పుడు మీకు అసలు నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందో వస్తే దానికి ఆన్సర్ వస్తుంది యాక్చువల్లీ. చెప్పండి. తమిళ సినిమా ఇన్స్పిరేషన్ అని విన్నాను. అవును. బేసిక్గా సినిమాల్లో చాలా కష్టపడి యాక్షన్ సీన్స్ తీస్తారు. అవును. పాత రోజుల్లో స్టిక్ మైండ్ సెట్ లాక్ అయిపోయిన ఫైట్ మాస్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఎలా ఉంటుందంటే కొన్ని అతి స్టంట్స్ చేస్తారు ప్రతి హీరోకి. మీరు చూసుకోండి, చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రతి హీరోకి ఒక చెత్త యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒకటి. సో దాన్ని పట్టుకొని ప్రతి సినిమాలోనా? ప్రతి సినిమాలో కాదు, వాళ్ళ కెరియర్లో ఒక అంటే జనాలందరూ నవ్వుకునేది, వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ నవ్వుకునే ఒక సీన్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఏమైనా టార్గెట్ చేయాలంటే బాలకృష్ణ గారి సినిమాలో ఒక సీన్ చూపించవచ్చు. బాలకృష్ణ గారిని టార్గెట్ చేయాలంటే చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారిని అన్న అంటే చిరంజీవి గారు చేసిన దాంట్లో చూపించవచ్చు. అలా ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు ఎందుకు చేశారు ఇలాంటి కెరియర్లో అనే ఒక ప్రతి సీన్స్ ఉంటాయి. తమిళ్లో అయితే ఇంకా పీక్స్లో ఉంటుంది. రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు ఇలా. మాకు అవి యూట్యూబ్లో కట్ చేసి పెట్టినప్పుడు పడి పడి నవ్వుకునేవాళ్ళం మేము. ప్రతి హీరోకు ఉంటాయి ఇండియన్ స్క్రీన్ మొత్తం మీద. నేను లీలామహల్లో సినిమా పిచ్చి అంటే శుక్రవారం రిలీజ్ అయిన ప్రతి సినిమా డబ్బింగ్, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాతో సహా, అడవిలో అందగత్తలతో సహా, అట్లాంటి చిన్న చిన్న బిగ్ గ్రేడ్ సినిమాలతో సహా ప్రతి సినిమా చూస్తాను నేను కంప్లీట్గా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో 83 స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అయితే నేను 223 సార్లు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రావటం, టికెట్ డైరీలో పిన్ చేయటం. నా జీవితం అంతా సినిమా హాల్లోనే. అంటే చూడాలందుకు 23 సార్లు, ప్రేమంటే ఏదైనా 18 సార్లు, అట్లా ఒక్కొక్క సినిమా 8-9 సార్లు చూసిన సినిమానే మళ్ళీ చూడటం. ఈ టైంలో ఒక సినిమా చూశాను మీకు, లీలామహల్ అని మా దగ్గర రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్ చాలా ఫేమస్ అనమాట ఇంటర్నెట్ సర్కిల్స్లో. ఓకే. చాలా లో బడ్జెట్ సినిమా. పొద్దున ఆ హీరోయిన్ వల్ల మార్నింగ్ షో ఫుల్ క్రౌడ్, హౌస్ఫుల్ థియేటర్. ఇంటర్వెల్లో లోపలికి వచ్చేటప్పుడు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇంటర్వెల్లో తలుపులు తీయడనే అంతమంది హారన్ పడుతున్నారు. ఆ సినిమాలో ఏంటంటే సిచ్యువేషన్, కెమెరా ముందు దారం వేలాడుతుంది, ఇట్లా తీస్తాడు కెమెరామెన్. హీరో డైలాగ్ చెప్పి అంటాడు, అక్కడ కట్ చేస్తాడు. మాకు ఆ థియేటర్లో జనాలకి పిచ్చెక్కుతుంది, నేను పడి నవ్వుతున్నాను. ఆ హీరోయిన్ మీద మొహం మీద ముత్యాలు వేస్తుంటే ఫ్రేమ్లో చేతులు వచ్చేది, నేను పడి నవ్వాను. మ్యాట్నికి టికెట్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళాను. నా పక్కన ఫ్రెండ్స్కి ఇది సాడిస్ట్ రా నువ్వు, అసలు దాన్ని సగం సినిమా చూసేటప్పటికి ఇదంటే నాకేమో నవ్వు వస్తుంది విపరీతంగా. సో అక్కడి నుంచి బాగా ఇది. ఆ తర్వాత లైఫ్ని మార్చిన సినిమా అసలు హృదయకాలయంకి పుట్టిన సినిమా అయితే యారుకు యారో అని తమిళ సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో పేరు శామ్ ఆండర్సన్. వాళ్ళది ఒక కథ యాక్చువల్లీ. ఆ శామ్ ఆండర్సన్ అనే అతను ఎలా ఉంటాడంటే హీరో లక్షణాలు అసలు కంప్లీట్గా ఉండవు. అతన్ని మీరు కత్తితో పెట్టి పొడిస్తే, కత్తితో పెట్టి పొడిచినా కూడా అతని మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు. అతను ఒకటే స్మైల్, ఒకటే బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. అతను ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ చేసుకోలేక సేలంలో ఒక థియేటర్లో సినిమా చేస్తే ఆ థియేటర్లో ఎవడో కెమెరా ప్రింట్తో ఆ సినిమా తీసి యూట్యూబ్లో పెట్టాడు. అప్పుడు ఆ యూట్యూబ్లో చూసిన జనాలు అతను వేసిన డ్యాన్సులు కట్ చేసి అతను చెప్పిన డైలాగులు, ఆ కథ అదంతా ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్క వీడియో 3-4 లక్షల వ్యూస్ ఉండేవి అప్పట్లో. ఓకే. తెలుగు శామ్ ఆండర్సన్ ఫ్యాన్స్ అని నేను ఆర్కుట్లో ఫ్యాన్స్ గ్రూప్ నడిపేవాడు. నేను 22,000 మంది ఉండేవాళ్ళు ఫ్యాన్స్. ఎందుకు? అతనికి డ్యాన్స్ రాదు, అతను చెప్పే అసలు ఏ రకంగా హీరో కాదు అతను, అసలు ఏ రకంగా సినిమా కాదు అది. ఎందుకంటే దానిలో ఒక ఫన్ ఉండేది. సేమ్ టైంకి మలయాళంలో సంతోష్ పండిట్, ఓకే, కృష్ణాయనం రాధాయనం అనే ఒక సినిమా ఉండాలి. దాదాపు 16 క్రాఫ్ట్స్ అతనే హ్యాండిల్ చేశాడు సంతోష్ పండిట్ అని. తమిళ్లో మళ్ళీ ఇంకొక అతను పవర్ స్టార్ శ్రీనివాసన్ అని ఉన్నాడు.
ఇవన్నీ నాకు ఎట్లా అంటే ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి సినిమాలు నాకు బాగా నచ్చేవి యాక్చువల్లీ. ఒరిస్సాలో ఒక జేమ్స్ బాండ్ సినిమా, ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఇంత పడి నవ్వేవాడిని. పవర్ స్టార్ శ్రీనివాసన్ కానీ, శామ్ ఆండర్సన్ కానీ, సంతోష్ పండిట్ కానీ. లైక్ మీకు చెప్పాలంటే సంతోష్ పండిట్ క్రేజ్, మోహన్ లాల్ ఒకరోజు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వెళ్తే అతను మోహన్ లాల్ ఫ్యాన్స్ అతని మీద కోడిగుడ్లు వేసి కొట్టారు. ఓకే. ఎందుకంటే సోషల్ నెట్వర్కింగ్లో మనోడి క్రేజ్ అట్లా పీక్స్లోకి వెళ్తుంది ఆ టైంలో. ఓకే. సో నేనేమనుకున్నాను, ఒక చిన్న బడ్జెట్లో ఇలాంటి సినిమా ఒకటి తీసి సీన్ లెంత్ పెట్టుకొని ఒక 50 సీన్లు 40 సీన్లలో ప్రతి సీను ముక్కలుగా కట్ చేసి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోని ఒక్కొక్క సీన్ని మనం వైరల్ చేయగలిగితే 3 లక్షల నుంచి 4 లక్షల వ్యూస్ సంపాదించగలిగితే ఇంత డబ్బు వస్తే ఇంత వస్తే అని చెప్పి ఒక క్యాలిక్యులేటర్ ఒక బడ్జెట్ వేసుకొని, అంటే ప్రతి సీను వైరల్ అవ్వాలి, ప్రతి సీను సెన్సేషన్ అయిపోవాలి అని చెప్పేసి ఒక చెత్త కథ రాసుకున్నప్పుడు, సో నేను కూడా నాలాంటి వాళ్ళే జనాలందరూ అనుకున్నా బేసిక్గా. కానీ రిలీజ్ అయిన తర్వాత కాదు, సో ఈ జానర్ నచ్చేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ సినిమాలు నచ్చేవాళ్ళు వెరీ లిమిటెడ్ అనే విషయం నాకు చాలా లేట్గా అర్థమైంది. ఓకే. దో ఇట్ ఈ సక్సెస్ఫుల్ ఫిలిం ఎందుకు ఇంత నెగటివ్గా ఉంది అంటే జనాలకి ఆ జానర్ ఇష్టం లేదు బేసిక్గా. సినిమా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి, హీరో అంటే ఇలా ఉండాలి, దానికి ఒక మినిమం కథ ఉండాలి, అది మినిమం లాజిక్ ఉండాలి అని ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో, సో అదే దాంట్లోకి హృదయకాలం వెళ్ళి కూర్చోడు, సింపుల్ థింగ్. ఓకే. మరి అట్లాంటప్పుడు మరి మీ సెకండ్ స్టెప్ కూడా అదేగా, కొబ్బరి మట్ట అవును. లేదు, హృదయకాలం సక్సెస్ అయిపోయింది. నేను చెప్పేది నెగటివ్ ఎందుకుంది ఒక 10లో. ఓకే, మీరు దానికి ఒప్పుకోవట్లేదు. అదే నేను కొబ్బరి మట్ట డైరెక్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే. ఓకే. అండ్ ఇంతకుముందు ఒక సినిమా పేరు చెప్పారు, కెమెరా ముందు దారం. అవునవును. అది సినిమా పేరు ఏంటది? అది పాపం ఆయన అంటే యాక్టివ్గా ఉంటాడు ఫేస్బుక్లో, బాగుంటుంది. తెలంగాణ మన తెలుగు సినిమా అది. ఓకే. నేను తమిళ్లో లీలామహల్ అంటే ఎక్కడ లీలామహల్? మా నెల్లూరులో. ఓకే. పాత డైరెక్టరా? ఓకే. ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆళ్ళకే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.